హలో వివర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నాను. సాయంకాలం నేను చేసుకునే పనులు. ఇక మా ఇంటి ముందు సన్నజాజి తీగ, మల్లె తీగ ఉన్నాయండి. 2 చెట్లు డాబా పైకి అల్లించుకున్నాము. వర్షాకాలం అయినందువల్ల చెట్టంతా బుషీ అయిపోయింది. కింద కూడా కొమ్మలు ఉండటం వల్ల కొన్ని పూలు ఉన్నాయి. ఇక్కడ పూలను కోసుకొని తర్వాత పైకి వెళ్ళి కోసుకుంటాను. ఇక రోజు మొత్తం మీద ఇష్టమైన పని ఏంటి అంటే ఇలా చెట్లను చూసుకుంటూ మొక్కలను చూసుకుంటూ పువ్వులు కోసుకోవటమే నాకు ఇష్టమైన పని. మార్నింగ్ పూజ అయిన తర్వాత ఎంత యాక్టివ్ ఉన్నా ఈవినింగ్ 3 దగ్గర నుంచి చాలా డ్రౌజీగా అనిపిస్తుంది. ఇక నేను అలా పైకి వచ్చానంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అదే చెట్ల దగ్గరకు వస్తే. ఇట్లా నేను మల్లెపూలను కూడా తెంచుకుంటున్నాను. ఇది మల్లెపువ్వు 3వసారి పూస్తుందండి సమ్మర్లో బాగా ఒక 10 డేస్ 15 డేస్ బాగా వచ్చాయి పూలు. తర్వాత మళ్ళీ నేను ఆకులన్నీ తెంచేసుకున్నాను. మళ్ళీ కొన్ని పూలు వచ్చాయి. తర్వాత ఇది 3rd టైం కూడా ఆకులను కొన్ని ప్రూనింగ్ చేశాను. ఆ తర్వాత కొన్ని ఒక మూర వరకు మాల వస్తుందండి. అవి అన్నీ నేను పూజకు ఉపయోగిస్తాను. దేవుడి దగ్గర పెట్టి నెక్స్ట్ డే అవి ఫ్రెష్గా ఉంటే అప్పుడు నేను పెట్టుకుంటాను. ఇట్లా ఎప్పుడైనా మనకి పూలు కోసేటప్పుడు తొడాలతో సహా కట్ చేయాలంట, అలా పీకకూడదు. ఈ టిప్ మా ఫ్రెండ్ షేర్ చేసిందండి. ఇద్దరం కలిసి పువ్వులు కోసుకునేటప్పుడు తొడంతో సహా పువ్వును కోసుకుంటే పువ్వు కూడా ఎక్కువ టైము ఫ్రెష్గా ఉంటుంది. అండ్ తొడము అలానే చెట్టుకు వదిలేస్తే చెట్టుకున్న ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చే మొగ్గలకి ఉండదు. సో అలా కోసుకోవాలి. సాయంకాలం టైంలో పువ్వులు కోసుకుంటూ స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఎట్లాగైనా చెట్లతో స్పెండ్ చేయడం అంటే అవి ఎంత ఇన్నోసెంట్గా ఉంటాయో కదా. ఇట్లా సన్నజాజి పువ్వులు కూడా తొడంతో సహా కోసుకోవాలి. ఇంకా పువ్వులు కోసుకుంటుంటేనే అక్కడక్కడ ఎండిపోయిన కొమ్మలు ఉంటే తీసేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు చెట్టుని మాత్రం ప్రూన్ చేసుకుంటూ ఉంటానండి. సంవత్సరం మొత్తం మీద నాకు సన్నజాజి పూలు వస్తూనే ఉంటాయి. ఈలోపు మా పాప కూడా వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది నాతో పాటు పైకి వచ్చి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి తనకి టైం ఉంటుందన్నమాట పైకి వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఇంకా నేను కిందకు వచ్చేసి కొంచెం టీ తాగేసి పూలను మాల కట్టేసుకుంటున్నాను. ఈ పూలు వెంటనే కట్టేసుకుంటే చక్కగా మాల వస్తుందండి. విచ్చిపోయిన తర్వాత అంతగా మాల కట్టుకోవడానికి పూలు రెక్కలన్నీ విరిగిపోతూ ఉంటాయి. లేకపోతే మనకు టైం లేదు అనుకుంటే ఈ మొగ్గలుగా ఉన్నప్పుడే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మాల కట్టుకోవచ్చు. ఇట్లా మొగ్గలుగా ఉన్నప్పుడే మాల కట్టుకోవడం వల్ల మాల నీట్గా ఉంటుంది. చూసారా, ఒక మూర వరకు వచ్చాయి పూలు. ఇలా నేను బాక్స్లో దానికి సపరేట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా సన్నజాజులు కూడా కట్టేసుకున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.